బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో ఈ ఎపిసోడ్లో మనమైతే టీఎన్టీస్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం. నార్మల్ టీఎన్టీ అయితే ఒకటే ఉంటుంది, తెలుసు అది. కాకపోతే ఈరోజు నేను చాలా కొత్త రకాల టీఎన్టీస్ని అయితే యాడ్ చేశా. సో ఇవాళ అయితే మనం వాటిని అయితే చూసేద్దాం. వీడియో అయితే అంత లెంత్ ఏముండదు, చిన్నదే. ఏంటి నా స్కిన్ ఎక్కడ పోయిందని అనుకుంటున్నారా? ఏమో గైస్, మొన్ననే సైన్ అప్ చేసిన, పీకింది, అంటే రావట్లేదు. ఏదో అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు పోతుంది. ఓకే గైస్, మీరైతే ఫటాఫట్గా వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనం రాగానే మనకైతే ఒక బుక్ అయితే ఇచ్చిండు. ఇందులో అయితే ఒక్కొక్క వాటి రెసిపీస్ అయితే ఉంటాయి. ఏంది అన్నిటికీ అల్ట్రా టీఎన్టీ పైన ఉన్నాయి పెట్టాలనుకుంటుంది, అంతే. అవి పెడితే టీఎన్టీ వచ్చేస్తుందేమో. ఓకే, ఇప్పుడైతే టెస్ట్ చేయబోతున్నాం. తీసేసుకుందాం ఫటాఫట్గా. వామ్మో, ఏంది చిన్న ఉన్నాయి. ఇదైతే త్రోబాల్ టీఎన్టీ, ఇది మనకి తెలుసు, ఇది తెలుసు. సో గ్రావిటీ టీఎన్టీ ఈడికెళ్ళి కాదు, పైకి వెళ్ళొద్దాం. ఎట్లా ఇచ్చినా పర్లేదు గేస్. సో పైకి వెళ్ళేద్దాం. మొత్తానికైతే కొన్ని అయితే తీసుకున్నాం. సెట్ ముఖ్యమైనది మర్చిపోయినా కదా, బియ్యలు. ఫ్లింట్ అండ్ స్టీల్ ఎక్కడమ్మా? ఓకే, దొరికేసి. సో ఈ ఏరియా బాగానే ఉంది కాబట్టి ఇక్కడే ట్రై చేసేద్దాం. ఓకే, మనం ఫస్ట్ టీఎన్టీ వచ్చేసి నెదర్ టీఎన్టీ. ఓకే చూద్దాం. నెదర్ టీఎన్టీ అంటే మొత్తం నెదర్ అయిపోద్దా ఏంది? హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ హ్యాపెండ్ ఇక్కడ? వాట్ ఈస్ హ్యాపెండ్ అంటున్నా. మరి అదెందుకు రావట్లేదు? ఇది ఎందుకే ఇందులోకి వెళ్ళి చూస్తే అదంతా బయటది ఎంత కనబడుతుంది. ఏమో గేస్, దీనికి ఏమైందో తెలీదు. ఓకే, వెలిగిచ్చేద్దాం. ఓ అమ్మో, ఏందిరా ఇది? ఏమైందిరా? నెదర్ టీఎన్టీ అన్నాడు, పెట్టిన అదేమో చక్కగా కనబడతలేదు. అంటించిన పేరొద్దా ఇప్పుడు? ఎఫెక్ట్ మాత్రం బీభత్సంగా ఉంది గేస్. వా, చాలా బాగుంది. కానీ ఇదేంది మొత్తం ఫైర్ వచ్చింది. కానీ నెదర్ టీఎన్టీ అంటే నెదరాకి వచ్చి అట్లా మారుద్ది అనుకున్నా. ఓకేలేండి. హీలింగ్ టీఎన్టీ అయితే ఏమీ లేదు, జస్ట్ మనం దీని సరౌండింగ్లో ఉంటే మనల్ని హీల్ అయితే చేస్తుంది. ఇది చూడడానికి సేమ్ పోకెమాన్లు ఉంటాయి కదా, అట్లనే ఉంది. వామ్మో, ఏమన్నా ఎఫెక్టా? ఒక్క నిమిషం చూడండి, ఎఫెక్ట్ మాత్రం బీభత్సం. వామ్మో, సూపర్ గేస్. ఇప్పుడు ఒక వేవ్ లెక్క వచ్చింది కదా, దాని మీద మనం ఉంటే మనకైతే హెల్త్ రీజనరేట్ అయిపోద్ది. ఎందుకు గేస్, మనం వీడియో తీసినప్పుడే వస్తారా వీళ్ళు? ఓకే, కాకపోతే దీని టెక్స్చర్ వచ్చేసి సేమ్ పోకెమాన్లో హీలింగ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు కదా, పికాచు హీలరా, పోకెమాన్ హీలరా ఏదో ఉంటుంది గేస్. మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అబ్బా, నైట్ అయిపోవాలి ఇప్పుడే. అయితే దీన్ని వెలిగిద్దాం, కానీ దీని టెక్స్చర్ మాత్రం డొల్లా, ఏమీ లేదు గేస్. ఓ అమ్మో, వారి దేవుడో, ఏమైతుంది రాడా? ఏమైంది గేసి ఇప్పుడు? నేనేదో దాని కింద బ్లాక్ బ్రేక్ ఎత్తి గాల్లో ఉంటుందా అని అది చూసిన, కానీ అదైతే వెలిగింది. ఓకే, గాల్లోనే ఉంది, ఏం లేదు గేస్. ఇట్లా చూద్దాం అని లోపల.
కానీ ఇదేంది గాలకు గట్లపోయింది, మళ్ళీ కిందికి పోతుంది. హలో, ఓ అమ్మో, షీప్ ఎందుకు వచ్చిందిరా ఇళ్ళకి? వా బాప్రే, ఇది ఇందాకడిదిగా. అమ్మ బాబోయ్, బీవచ్చాం గైస్. పాపం షీప్ చచ్చిపోయింది మధ్యలో. గైస్ షీప్ రిప్ అని కొట్టండి, రిప్ షీప్ అని ఏదో ఒకటి కొట్టండి. షాక్ టీఎన్టీ అంట. వామ్మో, దీని టెక్స్చర్ ఏంట్రా ఇలా ఉంది? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్. ఇదేంది థండరు? ఇదేంది ఇక్కడ ఒక నాగుపాము పెట్టిండు, పక్కన దానికి ఒక కన్ను పెట్టిండు, మళ్ళా సేమ్ పైన ఏదో ఉంది. ఓకే, వామ్మో, ఏమైందిరా ఇప్పుడు? ఫ్లాట్ అయిపోయింది గైస్, మొత్తం ఫ్లాట్. మళ్ళీ సార్ ఇల్లనే పెడదాం. దాని ఎఫెక్ట్ చూడండి, ఏమన్నా వచ్చిందా? బాబా బీవచ్చం అంతే. ఇట్లా చేసుకుంటే మైనింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంటి ముంగట ఏరియా కూడా క్లియర్ చేసుకోవచ్చు గైస్. నైస్ అంతే, నైస్ అంతే. ఓ సారీ గైస్, పెడై పేలు. నేను ఇట్లా పెడుతూ ఉంటా గైస్. అయ్యో, నాకు ఎప్పుడు నార్మల్ టీఎన్టీ లానే వస్తుంది. ఓకే, దాని మీద ఒక క్లిక్ కొడితే వచ్చేస్తుంది కదా. ఇక్కడేమో ఒకటే క్లిక్ పెడుతున్నా, కాకపోతే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి. ఓకే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. వో, ఎక్కడ మిస్ అయింది కానీ నైస్ గైస్, బాగానే ఉంది. ఒక పెద్ద గుంట వచ్చింది. ఓకే, కాకపోతే బ్లాక్స్ అయితే రావట్లేవు, అదో డిసడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ టీఎన్టీ. అమ్మో, ఒక్కసారి భయపడ్డా కదా కదరే. ఓకే, ఇక్కడ ఏమైనా మాప్స్ గిట్లు ఉన్నాయా? పాపం చచ్చిపోయినట్టున్నాయి, ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటి కాదు, నాకు బాగానే కావాలి. ఓకే, వీటిని మనమే స్పాన్ చేద్దాం. ఇక్కడ ఇది ఒకటి పెట్టి, ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ వాడేద్దాం. ఓకే, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఎవరినంటే టీఎన్టీ కాదురా, క్రీపర్ని తీసుకుందాం. అదైతే ఎండకు సావదు కదా. ఫట 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 ఫట్ అంతే, మొత్తం స్పాన్ చేసి పడేద్దాం. స్పాన్ మీద స్పాన్, స్పాన్ మీద స్పాన్. బా, మీ కలర్ దీని కలర్ సేమ్ ఉన్నాయి. ఓ ఓ బాబా, యొక్క ఇది ఎక్కడ బాసరా? అమ్మ బాబోయ్, వాళ్ళకి ఏమవుతలేదండి, గాల్లో ఏమైంది అది? ఎందుకేసి అంత ఎఫెక్టివ్ లేదు చూడండి. అల్లకెళ్ళి అదంతా దిగుతుంది కిందికి, దిగుతలేదు. వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ ఈస్ దిస్ ఎఫెక్ట్ రే? బీవత్సం హో గయా. ఓహో, మనం ఇందులో ఒక కొత్త గ్లిచ్ని అయితే కనిపెట్టినాం గైస్. అదేం లేదు, కింద పేలే టీఎన్టీస్ ఉంటాయి కదా, వాటి మీద ఒక క్లిక్ ఎత్తే అవి గాల్లకి ఎగురుతున్నాయి అంతే. దీన్ని ఇప్పుడు నైట్ టైంలో టెస్ట్ చేయాల్సింది. మనకేంటి పాయిజన్ వచ్చింది. ఓకే, మీ టీఎన్టీ వచ్చింది. ఒకసారి ఇటు రండి, అందరు ఇటు రండి. మీకోసం మీ టీఎన్టీనే పట్టుకొచ్చిన. చూడండి. వామ్మో, బాబా, ఇది గైస్ కావాల్సింది. అది మొత్తం సర్చ్ చేస్తుంది. సర్చ్ చేసినప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఉంటే పేలిపోతుంది అంతే, పేలిపోతుంది. ఏంటి వీళ్ళ ముఖం పెట్టిల్లు అనుకున్నా. ఓకే, సూపర్ గైస్. మరి వీళ్ళ ముఖం ఎందుకు పెట్టిల్లు?
ఏ ఏ ఏ ఎటు పారిపోతాను ఆయ్ పర్లేదు గేస్ మన ఫ్రెండ్స్ని ట్రాప్ చేయడానికి అయితే ఇది ఒకటి ఈజీగా ఉంటుంది. ఈసారి సన్నీని పట్టుకొచ్చినప్పుడు చూద్దాం. ఈ టీఎన్టీస్తోని ట్రాప్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. మీరైతే దానికోసం కామెంట్స్ అయితే పెట్టాలి అంతే. నెక్స్ట్ టీఎన్టీ వచ్చేసి పోలార్ టీఎన్టీ. ఏంట్రా ఇది గడ్డాడిస్తా ఏంద్రా ఇది టీఎన్టీ ఆరా? అరే ఇది టీఎన్టీ ఆరా? ఏదో చిన్న గ్లాస్ బాటిల్ లెక్క ఉంది. వాళ్ళక్క వా హాయ్ నమస్తే ఆనందనో లోపల అంత కుశలమేనా? ఇందులో నన్ను వేద్దాం అనుకున్నది కానీ మన ఇంటెలిజెన్స్ బ్రెయిన్తో తప్పించుకున్నాం. అంత సీన్ లేదులేండి, అల్లకెళ్ళి దొబ్బేసింది అది. ఇది మాత్రం క్రీపర్ని అయితే మనం కేజీలో పడేసాం. ఏ లేదంటే మైనింగ్ వెళ్ళినప్పుడు నాన్నే పేలుతావారా? హై అల్లనే ఉన్నావు. ఓకే మన నెక్స్ట్ ఏం చేస్తే ఎస్ నాగేంట్రా నత్తొస్తుంది. ఓకే గ్రావిటీ టీ ఏంటి అంట. ఓకే మీ ఫ్రెండ్స్ అందరు ఏడున్నారు ఒకసారి రమ్మని ఇడికి. గ్రావిటీ టీ ఏంటి టెక్స్చర్ కూడా బాగానే ఉంది. డమ్ 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 డమ్. ఓకే ఎంజాయ్. వామ్మో ఏం రాదు అంత పెద్ద అని నేనెందుకు ఎగురుతాను రా. బా సూపర్ రా, నైస్ రా నాన్న. మళ్ళా సూపర్. తొందర ఎగిరి అన్నీ పారిపోతున్నాయి అంతే. సావండి రా అందరు. వామ్మో ఏంట్రా మీరు గైస్. ఇందాక ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాం కదా, అవి ఇప్పుడైతే ట్రై చేద్దాం. బా మనం ఇదే కదా ట్రై చేయాలనుకున్నది. చూద్దాం నైట్ టైంలో ఎలా మెరుస్తుందో. వారే వా ఏమన్నా ఉందా గైస్? ఎఫెక్ట్ మాత్రం అద్దరు కొట్టేసిండు పో. ఇలాంటి మోడ్స్ మనకి జావాలో అస్సలకే దొరకవు. ఇంకొకటి ఏదో చూద్దాం అనుకున్నాం, ఇది కూడా చూద్దామా? చూసేద్దాం పోయేదేమన్నా. ఇదంతా బాగాలేదు. ఈడేంది గాయస్ ఫుల్ ఐరన్ ఆర్మర్ వేసుకుని వచ్చింది స్కెల్టను. వాపురే ఇది ఎక్కడి మాసురా? మళ్ళా ఒక రేర్ దొరికింది నాకు. స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఎందుకురా మరి మీకు స్క్రీన్ షాట్ వాడేదాకా ఆగరారా మీరు? ఇప్పుడు వచ్చిందా లేదా స్క్రీన్ షాటు? ఓకేలేండి వచ్చింది. మరి నీకెందుకురా ఫోటో దింపుతాడు మా జలతో. ఓకే గైస్ ఇంకా ట్రై చేద్దాం మనం. ఇది ట్రై చేసినాం, ఇది ఒకసారి ట్రై చేద్దాం. స్టే దేర్. సూపర్. బా ఎఫెక్ట్ బాగుంది గైస్. దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. ఇది నాకు నచ్చింది. ఇది అది మాత్రం ఏమన్నా వచ్చిందా గైస్? అందరు కొట్టేసిండు ఆడైతే. ఓకే ఇవైతే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మార్నింగ్ ట్రై చేసేద్దాం. మనమైతే ఇంకొన్ని టీఎన్టీస్ అయితే తీసుకున్నాం. ఇందాకెందుకో గేమ్ క్రాష్ అయిపోయింది గైస్, అందుకే మన క్యారెక్టర్ అయితే ఫీమేల్ వచ్చేసింది. అంటే గేమ్ క్రాష్ అయింది, మళ్ళీ లాగిన్ అయ్యేసరికి ఫీమేల్ క్యారెక్టర్. ఏం చేద్దాం గైస్? ఓకే ఇప్పుడైతే లావా టీఎన్టీని అయితే టెస్ట్ చేద్దాం. ఈ లావా టీఎన్టీకి ఎందుకో గ్లిచ్ అయింది గైస్. అంటే ఇందాక ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్న టీఎన్టీస్ అన్నీ టెస్ట్ చేసేసిన, అవన్నీ అయిపోయినాయి. అప్పుడే చూసుకున్నా. ఇదైతే పాపం దీని పాయింట్ అయితే జారిపోతుంది గైస్. చూడొచ్చు ఇక్కడికి నార్మల్గానే ఉంది, ఇది కిందికి ఉంది. ఓకే అసలేంది ఇట్లా వెలిగించినప్పుడు చిన్నది ఉంది కదా టీఎన్టీ, అది పేలాలి. కానీ దాని ఎఫెక్ట్ ఏం కనిపించలేదు. వామ్మో మొత్తం లావ్ అయిపోయింది. నైస్ రన్ అన్న. ఓకే ఇప్పుడైతే లక్కీ టీఎన్టీ. ఇదైతే ఏం లేదు, జస్ట్ ఇందులోకి వెళ్ళి ఏవో ఒక లక్కీ అన్న అన్లక్కీ అన్న ఇస్తాయి.
ఓయ్ యాన్విల్ చెప్పిన కదా గైస్ అప్పుడప్పుడు అన్లక్కీ జరగొద్దని. ఇదైతే ఫస్ట్ పైన వారు దేవుడు చూసేట కదా గైస్ ఇట్లా అప్పుడప్పుడు డ్యామేజ్ కూడా రేడ్ కూడా వాడుతుంది. దేవుడు ఇది ఎక్కడ మాత్రం ఇంకో స్క్రీన్ షాట్ తీయాల్సిందే ఆగరా సిగ్గులు తలకే పెట్టుకున్న ఆగరా అంటే ఆగు బాబా పడ్డదా లేదా స్క్రీన్ షాట్లో ఇది పడ్డదా లేదా? అబ్బా నైస్ గేస్. ఎందుకు ఇలాంటివన్నీ మనకే కావాలి తలకే పెట్టుకొని బాడీ ఎడబడిస్తున్నది. ఇప్పుడు మనం ఇదైతే ఒక కొలోసల్ టీఎన్టీని అయితే ఇక్కడ పెడదాం. చూడండి చాలా పెద్ద టీఎన్టీ. దీని డీటెయిలింగ్ మాత్రం బీభత్సంగా ఉంది. పైనకెళ్ళి 2 వైర్లు అయితే ఇచ్చిండు. మొత్తం ఇక్కడ ఇనుపై పెట్టేసిండు. ఎంత పెట్టినా ఏం లాభం పేలొద్దుగా. కానీ దీని యానిమేషన్ ఏది లేదు గైస్, జస్ట్ షేక్ అవుతుంది. ఏ పిగ్గో అంటే వెళ్ళకే అద్దద్దు ఇది అసలే చాలా పెద్దగా పేలుతుంది. బా అమ్మ బాబు ఇంత దూరం పడేసింది నన్ను. కొండ ఉందా పోయిందారా? కొండకు పెద్ద బొక్క పడ్డట్టుంది. ఇంకేడిపోతారా నేను? కొండే పైకిందిరా, కొండే పోయిందిరా రే బాపురే, కొండేదిరా. ఓ దేవుడు గైజ్ ఇందాక ఒక కొండ ఉండేది తెలుసా మీకు? నాకైతే తెలియదు గీజ్. ఇట్లా అయిపోయింది కొండ అయితే. ఎంత మంచి కొండ పాపం. దీన్ని యానిమేషన్ లేదని తక్కువ అంచనా వేయకూడదు. అండ్ ఇదైతే తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఎర్త్ క్వేక్ ఏంటి, దీని యానిమేషన్ తీయకుంటుంది గైస్, కిరాక్ ఉంటుంది చూడొచ్చు. పైనకెళ్ళి పడ్డప్పుడు పొగస్తుంది సౌండ్ చెట్టు కింద ఏమైనా కనిపించేసింది డైరెక్ట్. బా వీడికి వస్తే షేక్ అయిపోతుంది స్క్రీన్ అయితే. ఇంకోసారి ఆగండి. ఒకేసారి 3 పెడదాం. పెట్టినట్టున్నా కోడి చచ్చిపోయింది పాప. ఏరియా అంతా ఏమన్నా క్లియర్ అయిపోయినాయా? బా క్రీపరు ఏం చేస్తాను వాడా? ఫ్లాట్ అయిపోతుంది గేస్. చచ్చిపోయింది గేస్ క్రీపర్ అయితే. గైస్ చూడండి ఎంత ఫ్లాట్ అవుతుందో. ఒక్కటి పెట్టేస్తే మొత్తం ఫ్లాట్ ఏరియా అయిపోద్ది. ఇప్పుడు చూడండి బాబా వాళ్ళని అండర్ గ్రౌండ్ బ్రేస్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు గేస్. కొంచెం ఒకటి కిందికి పేలుతున్నట్టుంది. నో వరీస్, మీకైతే అర్థమవుతుంది. వామ్మో అమ్మో ఏడుకో పోయింది మనది. ఓకే ఇప్పుడైతే రాకెట్ టీఎన్టీ అయితే టెస్ట్ చేద్దాం. రాకెట్ లెక్కన ఉంది కదా టీఎన్టీ వచ్చాం. రాకెట్ అంటే డిజైన్ ఇట్లా ఉంది. హలో ఓకే ఇందులోకి వెళ్ళి చూస్తే అవతలది కనపడుతుంది మళ్ళా. ఓకే ఇట్లకి వెళ్ళి చూస్తే ఫ్లవర్ కనబడుద్ది అలా కనపడ్డది కానీ ఇది రాకెట్ అన్నాడు గిట్లుంది. ఓ రాకెట్ బా ఎఫెక్ట్ మాత్రం బాగుంది గీస్. అండ్ టీఎన్టీ గాల్లో వెళ్తే మనకి ఏం లాభం గీస్ చెప్పండి? టీఎన్టీ ఎవడన్నా కింద పేల్చుకోవడానికి ట్రై చేస్తాడు కానీ గాల్లో ఎందుకు పేల్చుతాడు గీస్? ఓకే ఇప్పుడైతే ప్రాక్సీ టీఎన్టీ దీనికైతే మొత్తం 9 అయితే ఉన్నాయి. ఓకే పేలుద్దాం. వాము ఓకే వావ్ బాబా
హోలీ నాడు పేల్చుకోవాల్సిన టీఎన్టీ లాంటి ఇప్పుడు వేస్తున్నాం గేస్ మనం చూడొచ్చు. భలే ఉంది గేస్. అదైతే అవి బ్లాస్ట్ అయినప్పుడు వాటి నుండి వచ్చే కలర్ ఎఫెక్ట్ మాత్రం నాకు నచ్చింది గేస్. చూడండి దుమ్ము అన్నాయి. ఇవైతే నైట్ టైంలో ట్రై చేయాల్సింది. ఓకే, ఇప్పుడైతే ఇవి అయిపోయినాయి కాబట్టి ఇంకా లాస్ట్ 2 మిగిలినాయి. అవి కూడా తీసేసుకుంటే మిగతా నైట్ అయినాక చూడొచ్చు. ఓకే, ఇంకా మనకి మిగిలిన డిస్కో టీఎన్టీ, సోనిక్ టీఎన్టీ, అల్ట్రా టీఎన్టీ. ఫస్ట్ అయితే సోనిక్ టీఎన్టీ చూద్దాం. ఏంది ఇది? ఏందన్నట్టు ఇప్పుడు ఇది సేమ్ ఇది వార్డెన్ వాళ్ళు ఇంటి కాడ ఉంటుంది కదా, అట్లా ఉంది గేస్. అయితే అంటరా మీ ఫ్యామిలీని విలువంటరా. 100 మంది కావాలి నాకు ఇప్పుడు. మామూలు కాదు, 100 మంది. ఓకే, ఇప్పుడు మధ్యలో పెట్టి బ్లాస్ట్ చేసిన వచ్చి అయ్యో గాయస్. ఆ సౌండ్ ఎఫెక్ట్, యానిమేషన్ కేక్ ఉంది గేస్. మళ్ళీ ఒకసారి ట్రై చేయాల్సింది. సచ్చూరుకున్నారు. మీకేంట్రా, మీకు సపరేట్గా నారా? మీకు సపరేట్ టీఎన్టీ కావాలా? తప్పించుకుంటారు గేస్, తప్పించుకుంటారు వీళ్ళు. కానీ యానిమేషన్ కేక్ ఉంది గేస్. ఓకే, ఇప్పుడు మిగిలింది అల్ట్రా టీఎన్టీ. కొంచెం దూరంలో ట్రై చేద్దాం. ఇది అల్ట్రా అంటే ఏమైద్దో మనకైతే తెలీదు. ఓకే, అంత పెద్ద సెట్టింగ్ ఏం లేదు. దీనికి 3 వైర్లు ఉన్నాయి గేస్. ఓకే, చూద్దాం. ఇది చూడడానికి అంత పెద్ద ఏం లేదు కాబట్టి బ్లాస్ట్ ఎక్కువ ఉండదు. ఓకే, అల్ట్రా టీఎన్టీ అన్నాడు. దీనికన్నా ఆ ప్రాక్సియో ఏదో పెద్ద టీఎన్టీ ఉంది కానీ అదే బెస్ట్ గేస్. అదే దాని పేరేమో ఉండే కొలసెల్ అదే గేస్, అదే టీఎన్టీ, అదే బాగుండేది. ఓకే, ఇప్పుడైతే కొన్ని నైట్ టైంలో ట్రై చేయాల్సినవి ఉన్నాయిగా, అవి అయితే ట్రై చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సిన ప్రాక్సీ టీఎన్టీ. మెయిన్లీ ఇది దీని యానిమేషన్ పక్కన పెట్టేస్తే చూడండి బాబా, పైనకి వడ్డ పెట్టని ఈ మన్ ఎఫెక్ట్ లాగా బా. నైట్ టైంలో చూస్తుంటే బీభత్సంగా ఉంది. ఇంకా నయం లేండి, పాయింట్ షూస్ కూడా వేసుకుంటే మళ్ళీ వీడు కూడా రేడ్ అయిపోయేటాడు. ఓకే లేండి, సరే ట్రై చేద్దాం. నాకు నచ్చింది బాబా సూపర్ అంతే. సో ఇప్పుడు రాకెట్ టీఎన్టీ చూద్దాం. గాల్లోకి వెళ్ళి వాటిని ఏమంటారుగా ఇందాక టీఎన్టీ పేల్చినాం కదా, అది దాని ఎఫెక్ట్ ఇటు దాకా వచ్చిందన్నమాట. ఓకే, రాకెట్. ఓకే, దీని ఎఫెక్ట్ చూద్దాం. ఓకే, పర్లేదులేండి. ఓకే సార్, చాలా చేసేస్తే బాగా. ఓకే, ఇట్లా ఒకేసారి అన్నీ పెడితే బాగానే ఉంటుంది కానీ అన్నిటిని ఒకేసారి అంటే కష్టం. సో ఇప్పుడు నెక్స్ట్ సోనిక్ టీఎన్టీ ఒకసారి చూద్దాం. దాని వేవ్ గాడ్జిల్లా మూవీలో వస్తాయి కదా, అట్లా చూస్తుంది. ఓకే, అల్ట్రా టీఎన్టీ అంత ఏం లేదులే కాబట్టి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ డిస్కో టీఎన్టీ. అయిపోయిందా? వావ్ గేస్, సూపర్. టీఎన్టీ మాత్రం నార్మల్గా అనుకున్నా, ఇంకా బీజిఎంతో సూపర్ ఉంది.
వావ్, అద్దరిపోయినాయి గేస్. ఒక్కొక్క టీఎన్టీ మాత్రం అద్దరిపోయినాయి, అంతే మామూలుగా లేవు అంతే. ఒక్కొక్కటి అయితే పీక్స్లోకి వెళ్ళిపోయింది. నేను ఆడను గేసి, నేను మైన్క్రాఫ్ట్ ఆడను గేసి, నాకు అద్దు గేసి ఇది. ఎందుకు గేసి నాకే ఇంతగానో రేడి అన్నీ దొరుకుతాయి. ఆడంటే ఆర్మర్ వేసుకున్నాడు, ఓకే. అది ఐరన్ ఆర్మర్ కాదు గేసి, లెదర్ ఆర్మర్, వైట్ కలర్ది, టోటల్ వైట్ కలర్ది లెదర్ ఆర్మర్ వేసుకున్నాడు. ప్లీజ్ రా, నీకు దండం పెడతారా, ప్రతి ఫోటోలో పడాలనుకోకు, అట్లా చెప్పంగానే ఉరకాలి. ఈయన కూడా ఒక ఫోటో అట్లా పడుంటారు. ఆగరేంట్రా, అబ్బా నైస్ గేస్. ఒకే ఒక దాంట్లో 3 రేర్ గేస్. కళ్ళు తొబ్బినా రేర్ అయిపోయినా కానీ కళ్ళు కనబడతలేవా, నెత్తికెక్కినాయారా కళ్ళు. బాబా డిజైన్ ఏంది, ఇప్పుడు అందరు వేసుకునే జీన్స్ ప్యాంట్కి బొక్కలు పెట్టుకున్నట్టు కాళ్ళకి బొక్కలు పెట్టుకున్నాడు. నైస్, ట్రెండ్లో వస్తావు, ట్రెండింగ్లో నడుస్తావు, గుర్తుంచుకో ఈ మాట. ఓకే గైస్, సో ఇవే టోటల్ టీఎన్టీస్ వచ్చేసి. కాకపోతే లాస్ట్లో ఒకటి మిస్ అయిపోయినాం, అదే మన త్రోబాల్ టీఎన్టీ. పాపం దీన్ని కూడా ట్రై చేయకపోతే ఫీల్ అవ్వదు. ఇది అంత పెద్దగా ఉండదు కావచ్చు నాకు తెలిసి. ఓకే ఓకే పర్లేదు, నార్మల్ టీఎన్టీ అంతే ఉంది. గైస్ ఒకటి పేలినాక మిగతా కొన్ని గాలి. నైస్ గైస్, పర్లేదు బాగానే ఉన్నాయి. ఎవర్రా మీరంతా, ఎవడ్రా వీడు, ఈయన ముఖం ఎందుకు గేసి ఇట్లయితుంది. రేయ్ ఏం పెట్టుకున్నావురా తలకే మీద, ఏం పెట్టుకున్నావు నాకు ఒకసారి నీ ఫేస్ చూపి చెప్పు, ఏం పెట్టుకో. మళ్ళా మాస్క్ వేసుకుంటావేంట్రా. కొట్టినా స్క్రీన్ షాట్ కొట్టినా మళ్ళా అక్కడొకడు స్కెల్టన్ గాని ముఖం మీద. నాకు తెలిసేది ఏదో గ్లిచ్ వల్ల అనవసరంగా స్క్రీన్ షాట్ ఇచ్చిన, సారీ. సో ఇది చేసి వాళ్ళ వీడియో వచ్చేసి, వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్ బాయ్.